హాయ్ ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ నుంచి అయితే మనకైతే ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీ. ఈ పేమెంట్ కోసం అయితే నేను చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ నుంచెల్లే కొంచెం అయితే వీడియోస్ అంటే రెగ్యులర్గా పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. నాకైతే మానిటేషన్ అయింది. మానిటేషన్ అయినాక అంటే అమౌంట్ రావడం అంటే డాలర్స్ యాడ్ కావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత నాకైతే ఈ మంత్ 25th అయితే ఫస్ట్ పేమెంట్ అయితే రావడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీ. అండ్ చాలామంది అనుకుంటారు కదా, అసలు యూట్యూబ్లో మనీ వస్తాయా రావా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మనీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, బట్ ఏంటంటే ఛానల్ అయితే స్టార్ట్ చేయరు. స్టార్ట్ చేసి కొంతమంది అయితే ఛానల్ స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి మధ్యలోనే గివ్ అప్ అయితే ఇస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను ఏంటంటే రీసెంట్గా అయితే హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే ట్యుటోరియల్ అయితే స్టార్ట్ చేశాను. ఇందులో ఏంటంటే నేను అంటే కొత్తగా యూట్యూబ్ వచ్చే వాళ్ళకైతే అసలు ఏం తెలియదు కదా. యాక్చువల్లీ నేను కూడా అంతే, నాకు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అంత ఏం తెలియదు. నేనే నేర్చుకుంటూ ఇక్కడి వరకు అయితే రావడం జరిగింది. అంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం అయితే నేనైతే నా ఛానల్లో హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే ట్యుటోరియల్ అయితే స్టార్ట్ చేసి ఆల్రెడీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, మనీ సంపాదించాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. నేనైతే డెఫినెట్లీ వాళ్ళకైతే హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ జనరేషన్లో ఇంకొకటి ఏంటంటే ఒక్క ఇన్కమ్ మీద డిపెండ్ అయితే మనకైతే సెట్ కాదు. అందుకనే ప్యాసివ్ ఇన్కమ్ అనేది డెఫినెట్లీ ప్రతి ఒక్కరు జనరేట్ చేయాలి. ఎందుకంటే మనం జీవితాంతం పని చేస్తూ బతకలేం కదా. అంటే పని చేస్తూ బతకాలంటే కష్టం కదా. అంటే మనం పని చేయకపోయినా మనీ రావాలి అది. ఎందుకంటే ఇలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే బెటర్, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక మంచి కంటెంట్ అనేది తీసుకొని వాటి మీద అయితే వీడియోస్ చేయండి. అండ్ చాలామంది ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే మంచిగా ఇంట్లో ఉండి అంటే మామూలుగా వీడియోస్ పెడుతూ ఉంటారు. కొన్నేమో వైరల్ అయితే అప్పుడు వాళ్ళు రెగ్యులర్గా పెడుతూ ఉంటే మనకి మనీ అనేది చాలా యూట్యూబ్ నుంచి అయితే మనీ బాగానే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు మన పేమెంట్ ఎంత వచ్చిందని. మన పేమెంట్ అయితే 10,500 చేంజ్ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే నాకు యూట్యూబ్ నుంచి అయితే వచ్చింది. మనకు ఫస్ట్ పేమెంట్ ఎంత అంటే 10,000 అంటే మామూలు విషయం కాదు, బాగానే వచ్చింది ఫస్ట్ పేమెంట్. చాలామంది అంటే నాకైతే యూట్యూబ్ నుంచి అయితే మొత్తానికైతే మనీ సంపాదించాలి, అదే మెయిన్ టార్గెట్ పెట్టుకున్నా. నేనైతే వీడియోస్ చేస్తూ వచ్చేసా, మానిటేషన్ అయింది అండ్ మనీ కూడా వస్తుంది. అండ్ నాకు ఇక ప్రతి మంత్ అయితే మనీ అయితే వస్తుంది యూట్యూబ్ నుండి. చాలామంది అనుకుంటుంటారు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అంటే మనం ఫేస్ కమ్ వీడియోస్ చేస్తాం కదా, అంటే వేరే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. ఇవన్నీ పట్టించుకుంటే ఏంటంటే మనం అక్కడే ఉంటాం. మనం స్టార్ట్ చేయాలి, వీడియోస్ పెడుతూ వెళ్ళాలి కంపల్సరీ. వేరే వాళ్ళు అనేవాళ్ళే అనుకుంటూనే ఉంటారు, వాళ్ళు అట్లనే ఉంటారు. మనం చేసుకుంటూ వెళ్ళాలి. డెఫినెట్లీ ఏదో ఒక రోజు అయితే మనకు సక్సెస్ వస్తుంది అండ్ మనీ కూడా వస్తుంది. సక్సెస్తో పాటు మనీ కూడా వస్తుంది. ఈ జనరేషన్లో మనీ లేకపోతే అంతే. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దట్ ఛానల్. బాయ్.